హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేనైతే టీరాయి పొలం కాడికి వచ్చినాం. మీ టిల్లాయిరా అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు. మా పొలం కాడికి అయితే ఎందుకు వచ్చినామంటే పాలపిట్టను చూడడానికి అయితే వచ్చినాం. ఇక్కడ పాలపిట్ట ఉందని చూసి అంతటా మొత్తం చూడండి. మా చుట్టుపక్కల మొత్తం మా పొలం దగ్గర లొకేషన్ అయితే ఒక్కసారి వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడనైతే పాలపిట్టని అయితే కనబడడం లేదు. ఒక్కొక్క ఊరి సైడ్ ఒక్కొక్క ఆచారం అయితే ఉంటుంది కదా. మా సైడ్ అయితే ఈ ఆచారం ఉన్నది. మీ సైడ్ ఎట్లా ఉన్నది? అట్లనే నైట్ షాదేవుడు అని వస్తాడు. షాదేవుని కిందకి వెళ్ళి ఈగితేనైతే పిల్లలకి పెద్దవాళ్ళకి అంతా మంచి జరుగుతుందని మా సైడ్ నమ్ముతాం ఫ్రెండ్స్. కొన్ని ఊళ్ళల్లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అట్లాగే మాకు ఇట్లా సాంప్రదాయం ఉంది. ఈవినింగ్ టైంలో ఇట్లా పాలపిట్టని చూడడానికి వస్తాం. ఇంకా నైట్లో జాంబియాకు వంచుకొని అలే తీసుకుంటాం ఫ్రెండ్స్. మా పల్లెటూరులో ఇలా ఉంటుంది పద్ధతి. ఓకే, మరొకసారి మన ఫ్రెండ్స్కి హ్యాపీ దసరా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దసరా అందరికీ. ఇట్లా పొలం కాడికి వచ్చినాం పాలపిట్ట చూసేందుకు. ఆల్రెడీ ఇంటి దగ్గర కనబడ్డది, కొంచెం చూసాం. మా చిన్నోడు నేను కొడుకు ఇట్లా వచ్చాను రైలు చూద్దామని. ఎప్పుడైనా దసరా ఖచ్చితంగా ఎంజాయ్ అనిపిస్తుంది. కాలు వేస్తున్నాను పిల్లలకి ఇట్లా చూస్తే పద్దంటే వచ్చి నేను కూడా చూసిన ఇంటికాడ పాలపిట్టాను, కానీ మళ్ళీ సాయంత్రం లొకేషన్ ఈవినింగ్ సాయంత్రం చూసినాం కదా మనం పాలపిట్టాము. కానీ ఈ లొకేషన్ ఎంజాయ్ చేస్తే మాత్రం పాలపిట్ట కంటే పొలం కాడ చాలా అంటే చాలా బాగుంటుంది. టెన్షన్స్ ఉన్నా కానీ మన మైండ్ ఇక్కడికి వస్తా. నాకేమో టెన్షన్ మేమన్నా ఇక్కడికి వస్తా అంతే. చూసిరా అట్లా ఉంటుంది అన్నట్టు. నేనేమనను, కాకపోతే అంటే అని నా పేరు చెప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకు దావత్కి అడ్డా అంటే ఇక్కడనే బయట లొకేషన్ ఉంటుంది అన్నట్టు నాది, అందుకే వస్తారు. ఇప్పటిదాకా ఇక్కడనే పార్టీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడికే వచ్చి ఇంకా పాలపిట్టని అయితే చూడడానికి అయితే లొకేషన్కి అయితే వచ్చేసినాం. మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకైతే. ఓకే, మరి మీ కూడా దసరా ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ ఇలా. ఓకే, మరి ఉంటా. మరి నెక్స్ట్ మీ ముందుంటా. బాయ్.